హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ 10 రోజులు టైలరింగ్ క్లాస్ గురించి నేను వీడియో అప్‌లోడ్ చేశాననమాట. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నేను అందరికీ అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందువల్ల ఈ లాంగ్ వీడియో ఒకటైతే తీస్తున్నాను. ఇందులో టైలరింగ్ క్లాస్ 10 రోజులు టైలరింగ్ క్లాస్‌లో ఏంటేంటి నేర్పిస్తున్నాను, ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఇందులో చెప్తానండి. సో, ఒక వీడియో తీస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది కదా! అనడం వల్ల ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఏంటి అనంటే చాలా మంది అడిగే క్వెషన్ ఏంటేంటక్క సిలబస్ ఏంటి అని చెప్పండి అని అంటున్నారు. సో, 10 రోజుల క్లాసు కూడా కంటిన్యూగా ఉంటుందా? సో, 10 డేస్ అంటే 10 డేస్ తీసేస్తారంటే 10 డేస్ అంటే 10 డేస్‌కి క్లాస్ ఉంటుంది గానీ కంటిన్యూగా తీయను. మధ్య మధ్యలో ఒక క్లాసు దాని తర్వాత హాలిడేస్ సో, అది చూసుకుంటూ ఇస్తాను. మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలా పికప్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి నేనైతే హాలిడేస్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఒకళ్ళు బేగా క్యాచ్ చేసుకుంటారు. ఒకళ్ళు కొంచెం స్లోగా క్యాచ్ చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ మీకు కొన్ని సెలవులైతే ఉంటూ ఉంటదనమాట. అలాగే సండే క్లాస్ ఉండదు. సండే మీకు ఎప్పుడు కంపల్సరీ క్లాస్ ఉండదు. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి సండే క్లాస్ ఉండదు. ఈ 10 రోజుల్లో ఏంటి నేర్చుకోబోతున్నారు అంటే నార్మల్ బ్లౌజ్ అంటే లైనింగ్ లేకుండా మన బామ్మగారులు అలాంటివి వేసుకుంటారు కదా! అలాంటి నార్మల్ క్లాత్‌లో ఉన్న బ్లౌజ్ స్ట్రెయిట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్పిస్తాననమాట. దాని తర్వాత మీకు లైనింగ్ బ్లౌజ్ చూడండి. మీరు లైనింగ్ వేసి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తున్నారో అది క్రాస్ కటింగ్‌లో చెప్తాను. సో, క్రాస్ కటింగ్‌లో ఎలా మీరు నేర్చుకోబోతున్నారో అనేది చెప్తాను. థర్డ్ డే తర్వాత పైపింగ్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా బ్లౌజ్ మీద అటాచ్ చేయాలి అనేది ఓన్లీ స్టిచ్చింగే చూపిస్తాను పైపింగ్ బ్లౌజ్‌కి. దాని తర్వాత మీకు చుడిదార్ టాప్ ఉంటుంది చూడండి. ఇలా చుడిదార్ టాప్ ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. అది కాకుండా నార్మల్ ప్యాంట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 కలిపి మీకు చూపిస్తాను. సో, ఇదంతా మీరు నేర్చుకోబోతున్నారనమాట. ఇదేంటంటే ఒక ఆది బ్లౌజ్ పెట్టి లైనింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఆది బ్లౌజ్ పెట్టి నేర్పిస్తాను. నార్మల్ బ్లౌజ్ అనుకోండి మెజర్‌మెంట్ చేసి ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో, మీకు ఇప్పుడు ఎలా కంఫర్టబుల్ ఉంటదో అలా కొంచెం మార్చి కూడా నేర్పిస్తాననమాట. సో, ఇందులో చాలా మంది అడిగే క్వెషన్ అక్క నాకు అస్సలు టైలరింగ్ అంటే ఏంటో తెలీదు. సో, నేను నేర్చుకోవచ్చా అంటే కొంచెం కష్టమే. ఒకవేళ మీకు నేర్చుకొని నేను ఉంచుకుంటాను అంటే ఉంచుకోవచ్చు. కానీ కంపల్సరీ నేర్చుకున్న క్లాస్‌ని ఇప్పుడు నేను ఈరోజు కటింగ్ చెప్తాను. సో, కటింగ్ ప్రాక్టీస్ చేసేస్తారు. స్టిచ్చింగ్ చెప్తే మీరు స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేసి వేసుకొని చూస్తేనే కదా మిస్టేక్స్ తర్వాత క్లాసెస్‌లో అడగగలరు. అందువల్ల కొంచెమైనా టైలరింగ్ గురించి అవగాహన వచ్చి ఉంటే కొంచెం ఈజీగా పికప్ చేసుకోగలరు. సో, అస్సలు టైలరింగే రాదు అనే వాళ్ళ కోసం నేను ఆలోచిస్తున్నాను. ఆహ్, ఫస్ట్ డే 1 నుంచి మీకు వీడియోస్ చేసి పెట్టాలి అనే ఆలోచన కూడా ఉంది. సో, అదంతా మీకు రాను రాను చెప్తానండి. అలా మీరు చూసుకోవచ్చు. ఈ క్లాసెస్ ఏ టైంకి ఉంటది అనంటే కంపల్సరీ మార్నింగ్ 10 అంటే 10:30 లోగా స్టార్ట్ చేసేస్తాను. మీకు 12-12:30 దాకా ఉంటది. ఒక్కొక్కసారి ఒకవేళ వీడియో క్లాస్ లెంతీగా వెళ్ళిందంటే 1:00 దాకా కూడా అవ్వొచ్చనమాట. సో, కంపల్సరీ మార్నింగ్ 10-12 ఆ టైమింగ్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ ముందు ఎనక్కి ఒకరోజు అందరూ హెల్త్ ఒకేలా ఉండదు కదా! ఒకరోజు ముందు ఎనక్కి అయ్యిందంటే ఏదైనా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ గట్టా వచ్చిందంటే 10:30 నుంచి 12:30 ఆ టైంకి ఉంటది. కానీ క్లాస్ అయితే తీసేస్తాను. ఒకవేళ మీరు క్లాస్ అయితే అటెండ్ అవ్వలేరు, చూడలేరు అనంటే మీకు కంపల్సరీ వీడియోస్ అయితే రికార్డింగ్ వీడియో కంపల్సరీ పంపిస్తాను. మీరు చూసుకోవచ్చు. ఇది ఎన్ని రోజుల దాకా ఉంటది అనంటే టైలరింగ్‌కి మాత్రం వీలైనంత వరకు ఒక 4 మంత్స్ దాకా ఆ వీడియోస్ అయితే కంటిన్యూగా మీకు ఉంటదనమాట. మీరు చూసి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సో, అంతలోగా మీరు ప్రాక్టీస్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటేనే మీకు ఈజీగా ఉంటది. అందుకోసమే ఒక 3-4 మంత్స్ అయితే చెప్తున్నాను. ఇది ఇంకా ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటి అని అంటారు. కిందన నా నంబర్ అయితే వస్తూ ఉంటది చూడండి. కిందన ఉన్న నంబర్‌కి మీకు రిహా అనే నేమ్‌లో జీపే గాని, గూగుల్ పే ఉంటది. లేదా ఫోన్‌పేలో రిహా బ్యూటీ పార్లర్ అండ్ టైలరింగ్ అని వస్తది. సో, ఈ నంబర్‌కి మీరు పే చేసి నాకు కంపల్సరీ స్క్రీన్‌షాట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేసినంత వరకు నాకు మీరు మెసేజ్ చేయండి. పర్వాలేదు అక్క నేను పే చేస్తాను. నన్ను గ్రూప్‌లో యాడ్ చేయండి అనేసి 1కి 2 సార్లు మీరు అడగండి. నేను వీలైనంత వరకు వెంటనే చేసేస్తాను జాయినింగ్. ఒక్కవేళ నేనేదైనా హడావిడిలో, బిజీలో ఉండి వదిలియకుండా ఉండడం కోసం కాల్ చేయొద్దు. మీరు మెసేజ్‌లోనే "అక్క నేను పే చేసేసాను. నన్ను జాయిన్ చేయండి" అనేసి మెసేజ్ పెడితేనే చాలు. నేను మిమ్మల్ని వెంటనే గ్రూప్‌లో అయితే యాడ్ చేసేస్తాననమాట. అంటే
క్లాసెస్ తీస్తున్నారు. కానీ ఒక ఫోన్‌ని మేనేజ్ చేసుకోవడం కూడా మీకు రాదా అంటే, ప్రస్తుతానికి ఇందులో తెలుగులో అందరూ అడుగుతున్నారనమాట. సో, తెలుగులో అడగడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళెవరికీ తెలుగు రాదు. నేనే నా టైం చూసుకొని, ఫ్రీ టైమ్ చూసుకొని మీకు రిప్లై ఇవ్వాల్సిన సిట్యుయేషన్‌లో ఉంటున్నాను. సో, నాకు ఖాళీ ఉన్న టైంలో నేను రిప్లై ఇస్తాను. చాలా మందికి నేనైతే ఇంకా రిప్లై ఇవ్వకుండా ఉన్నాను. సారీ అండి అందరికీను. రేపు పాపనైతే తీసుకువెళ్ళి దిగబెడతాను. సో, ట్రైన్‌లో వెళ్ళినప్పుడు కంపల్సరీ మీ అందరి మెసేజ్‌కైతే నేను రిప్లై ఇస్తాను. మార్నింగ్ లెగడం, షాప్‌కి రావడం. సో, బిజీగా అయిపోతుందనమాట. ఇంకా వినాయక చవితి వస్తుంది కదా! అందువల్ల కొంచెం స్టిచింగ్స్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల నాకు ఫ్రీ లేదు. మీరు నా వీడియోస్ చూస్తేనే తెలుస్తది. నేను వీడియోస్ కూడా ఇంకా నేను సరింగా అప్‌లోడ్ చేయకుండా ఉన్నాను. క్లాసెస్ అంటే క్లాసెస్ గురించి అడుగుతూనే ఉంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్‌లో సేమ్ క్లాసెస్ చెప్తున్నాను. కానీ శారీ ప్రిపీటింగ్ క్లాసెస్ కూడా చెప్పాను. సో, సేమ్ ఇదే కదా నేను యూట్యూబ్‌లో కూడా చెప్తున్నాను అంటే వాళ్ళేమంటున్నారంటే, "మేము యూట్యూబ్ చూసి చేస్తున్నాము. కానీ మేము ఏం మిస్టేక్ చేస్తున్నాము, మేము అది చూసిన తర్వాత డౌటు అనంటే లైవ్‌లో అంటే మిమ్మల్ని అడగగలుగుతాం" అనేసి ఇప్పుడు ఫోర్త్ బ్యాచ్ శారీ ప్రిపీటింగ్ క్లాస్ అయితే అయ్యింది. టైలరింగ్ క్లాస్ ఇది ఫోర్త్ బ్యాచ్ టైలరింగ్ క్లాస్ అన్నమాట. సో, చాలా మందికి యూజ్ అయినట్లు నా వల్ల ఎంత అవుతుందో అంత నేనైతే నేర్పిస్తున్నాను. ఇంకా ఈ క్లాసెస్ ఎందులో జరుగుతది అంటే జూమ్‌లో జరుగుతది. సో, దీని గురించి ఇంకా డీటెయిల్ ఏదైనా కావాలి అంటే కిందన కామెంట్ బాక్స్‌లో మీరు చెప్పండి. అదే కాకుండా 10 డేస్ క్లాస్ అయిన తర్వాత ప్రతి ఒక్క సైజు 32 నుంచి మీకు 40, 44 సైజ్ దాకా పీడీఎఫ్ చార్ట్ పంపించేస్తాను. చుడిదార్‌కైనా సరే, మీకు బ్లౌజ్‌కైనా సరే చార్ట్ పంపించేస్తాను. సో, అది మీరు ఎప్పుడైనా మీకు యూజ్ ఉంటది. సో, మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు. ఇంకా ఫర్దర్‌గా ఏదైనా డీటెయిల్ కావాలంటే వీలైనంత వరకు కాల్ చేయొద్దు. కాల్ లిఫ్ట్ చేయలేను. ఎందుకంటే ఆహ్, ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయగలను. సో, వీలైనంత వరకు అందుకే ఈ వీడియో చేశాననమాట. సో, ఈ వీడియోలో నేను అన్నీ క్లియర్ చేసేసాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు టైలరింగ్ ఎవరైనా నేర్చుకున్న స్టూడెంట్స్ అయ్యుంటే, మన టైలరింగ్ క్లాస్ ఎలా యూజ్ అయ్యింది అనేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ నాకెంత తెలిసిందో అంత తెలియజేయాలి అనేసి నేను అనుకుంటాననమాట. మన ఛానెల్ క్రియేట్ చేయడమే ఏంటి అనంటే, బయటికి వెళ్లి నేర్చుకోలేని మహిళలు ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోవడానికే స్టార్ట్ చేశాము. సో, ఇందులో అమౌంట్ ఏంటి అనంటే, కంపల్సరీ నేను జూమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఒక అమ్మాయి హెల్ప్‌కొచ్చిందంటే తనకి అమౌంట్ నేను పే చేయాలి. అలాంటివన్నీ ఉంటున్నాయి. అంతే కాకుండా నేను యూట్యూబ్‌లో స్లోగా అప్‌లోడ్ చేస్తున్నాను. స్లోగా మీరు చూసి నాకు గాబరా లేదు నేర్చుకుంటాను అంటే పర్లేదు. కొంతమంది ఏంటంటే లైవ్‌గా డౌట్స్ అడగాలి. లైవ్‌గా మేము నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళ కోసం లైవ్ క్లాసెస్ అయితే తీస్తున్నాను. ఆహ్, ఇప్పుడు రేపు రిహాన్ దిగబెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా మెహందీ క్లాసెస్ కూడా కంటిన్యూయస్‌గా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటదండి. సో, తను నన్ను ఇబ్బంది పెడుతుందా అంటే అలాగేం కాదు. సో, తన గురించి నేను చూడాలి కదా! సో, తీసుకువెళ్ళి వదిలిన తర్వాత వచ్చిన 4 రోజులు, 5 రోజులు కూడా దాంతో టైమ్ స్పెండ్ చేయలేదంటే ఈసారి మొత్తం గుడికే తీసుకువెళ్ళాం దాన్ని. ఇంకా ఎక్కడికి బయటికి తీసుకువెళ్ళలేదు. అయినా సరే తనతో నేను వీలైనంత వరకు కొంచెం టైం అప్పుడప్పుడు కొంచెం ఇంటికి బేగా వెళ్ళడం. ఎందుకంటే నైట్ టైమ్ నేను వీడియోస్ అయితే రికార్డింగ్ చేస్తూ ఉంటాను. సో, ఆ టైం నేను కొంచెం బేగా వెళ్ళడం, తన్ని చూడడం, ఎడిటింగ్ చేయలేకపోవడం. సో, వీడియోస్ అయితే మెహందీ క్లాస్‌కి ఆల్రెడీ తీసి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేయడానికి టైం లేక ఉన్నాను. ఎందుకంటే నైట్ టైమే నేను అప్‌లోడ్ చేస్తాననమాట. ఆహ్, ఆ టైం ఇప్పుడేంటవుతుందంటే బాబు కాలేజీకి వెళ్ళడం వల్ల మార్నింగ్ వాడికి 6:45కి నేను బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసి ఉంచాల్సిన సిట్యుయేషన్. సో, 6:45 కంటే నేను ఎలా చూసినా 4:30, 5:00 కల్లా లెగాల్సొస్తుందనమాట. సో, షాప్‌కొచ్చిన తర్వాత షాప్‌లో నిద్రపోవడం నాకు నచ్చని పని. అందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళగానే నాకు కొంచెం టైర్డ్ అయిపోతుంది. అందువల్ల నేను పడుకొని పోతున్నాను. సో, వీలైనంత వరకు ఇక మీద నాకెప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడల్లా వీడియోస్ తీసి నేను షెడ్యూల్ చేసి పెట్టేస్తాను మీకు రెగ్యులర్‌గా వస్తున్నట్లు. సో, నన్ను నమ్మి జాయిన్ అయ్యారంటే నేను వీలైనంత వరకు నా వల్ల ఎంత నాకు తెలుసో అంత నేను చేయగలుగుతున్నాను. సో, ఇక మీద వీడియోస్ అయితే మెహందీ క్లాసెస్‌కి వస్తూ ఉంటదండి. ఆహ్, బాయ్ అండి.